మేమందరం కూడా గుడివాడ అమర్నాథ్ గారు లేదా మేకప్ మంత్రి మన హోమ్ మినిస్టర్ గారు అని ఆయన ఏం అనలేదే. ఒక మేకప్ మంత్రి ఉన్నారు మనకి అని అన్నారు. దాన్ని ఆ పదాన్ని మొట్టమొదట వంగల్పూడి అనిత గారికి అన్వయించి మాట్లాడింది టీడీపీ నాయకులే. కావాలంటే మీరు వీడియోలు చూసుకోండి. ఆయన ఎక్కడా పేరు మాట్లాడలేదు అమర్నాథ్ గారు. ఒక మేకప్ మంత్రి ఉన్నారు మనకి అని అన్నారు. ఆ పదాన్ని పట్టుకుని అదిగో మీరు అనిత గారిని అంటారా అంటూ ముందు బయటకు వచ్చి ఆయన కౌంటర్లు వేసింది టీడీపీ నాయకులే. అంటే అనిత గారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. మిమ్మల్ని మేకప్ మంత్రిగా చూస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. మిమ్మల్ని మేకప్ మంత్రిగా అన్నది గుడివాడ అమర్నాథ్ గారు కాదు. మిమ్మల్ని మేకప్ మంత్రి అని అన్నది మేకప్ అనగానే మీరు గుర్తొచ్చింది ముందుగా మీ టీడీపీ నాయకులకే. ఈ విషయాన్ని ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుమోటోగా కేసులు పెట్టాలనుకుంటే మీ నాయకులపై మీరు పెట్టండి. మీ మీద చాలా కోపం ఉందనుకుంటా మీ నాయకులకు. మరి మొన్నటికి మొన్న రఘురామకృష్ణరాజు గారు కూడా అంటున్నారు హోమ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకుంటారు అని చెప్పి. అంటే మరి మీ మీద ఏం కుట్ర జరుగుతుందో ముందు వాటిపై శ్రద్ధ పెట్టండి. ఎలాగో ప్రజా సమస్యలపై శ్రద్ధ పెట్టట్లేదు మీరు. ఒక తల్లికి కనీసం ఒక కొడుకు శవాన్ని అప్పచెప్పలేకపోయారు మీరు లాకప్ డెత్ చేసి మీ హయాంలో. అలాగే ఒక కొడుకు తప్పు చేస్తే ఒక తల్లిని వివస్త్రని చేసి ఒక మాతృమూర్తిని రోడ్డు పైన ఎంత దారుణంగా హింసించారో మీ హయాంలో ప్రజలందరూ చూశారు. అలాగే ఒక అమ్మాయి చచ్చిపోతే ఆ బాలిక శవాన్ని కూడా తల్లిదండ్రులకు అప్పచెప్పలేకపోయారు మీరు. ఒక అమ్మాయి కనిపించకుండా మాయమైపోతే 20 రోజుల తర్వాత మీరు అడవిలోకి వెళ్లి ఊరికే అలా వీడియోల కోసం అటు ఇటు తిరిగేసి వచ్చేసారు. అంతే తప్ప ఈ రోజుకి ఆ బాలిక ఆచూకీ మీరు కనిపెట్టలేకపోయారు. ఎలాగో మీ చేతకాని పాలనలో ప్రజల కోసం మీరేం చేయలేకపోతున్నారు. కనీసం మీ పదవులన్న కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజు అకార్డింగ్ టు ప్రివిలేజ్ ఇక్కడికి ఒక మహిళా కమిషన్ కి ఒక వ్యక్తిని పిలిచినప్పుడు, ఒక మాజీ మంత్రివర్యులు వచ్చినప్పుడు వాళ్లతో పాటుగా మెంబర్స్ ఉండొచ్చు, అలాగే అడ్వకేట్స్ ఎలో చేయొచ్చు. కానీ ఈ రోజు ఏ మెంబర్స్ లేరు, ఏ అడ్వకేట్ ని కూడా లోపలికి ఎలో చేయట్లేదు. వి హావ్ ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు మనతో పాటుగా. ఈవిడ వెళ్తానంటే కూడా లోపలికి ఆవిడ వెళ్లనివ్వకుండా ఆవిడ ఆపేసి, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు నచ్చినట్టుగానే మీ పాలన ఉంటుందా? అకార్డింగ్ టు ద లా పాలన ఉండదు. డెమోక్రసీ అనేది లేదు అసలు ఇక్కడ. అంతేనా మీరు చెప్పదలుచుకున్నది? ఎందుకు ఎలా చేయలేదు మీరు అడ్వకేట్ మీ లోపలికి? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. అంటే ఇందులో ఏమీ లేదు అని మీకు కూడా తెలుసు. ఒక అడ్వకేట్ వస్తే సూటిగా పాయింట్స్ ప్రశ్నిస్తారు, మీ దగ్గర సమాధానాలు లేవన్న విషయం మీకు తెలుసు. అందుకే భయపడిపోయారు. మీ మేకపోతు గాంభీర్యం ఏంటి అన్నది ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీరు మహిళలకి చేసిన అన్యాయాన్ని రాష్ట్ర మహిళలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, గుర్తు పెట్టుకుంటారు. దీనికి తగ్గ సమాధానం 2029లో ఖచ్చితంగా మీకు చెప్తారు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, అలాగే ఇంకొక విషయం, మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారు వరుడు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, అలాగే మా మహిళా సంఘం అధ్యక్షురాలు కూడా, మహిళా విభాగం అధ్యక్షురాలు కూడా, ఆవిడ్ని నారా లోకేష్ గారు మండలి సాక్షిగా ఎంత దారుణమైన మాటలతో మాట్లాడారు. అది మీరు సుమోటోగా తీసుకోరా? మేము రిప్రజెంటేషన్ ఇచ్చేంగా. అంటే లోకేష్ గారికి అయితే ఒక న్యాయమో, అమర్నాథ్ గారికి అయితే ఒక న్యాయమా? బండారు గారికి ఒక న్యాయమో, అమర్నాథ్ గారికి ఒక న్యాయం, గాలి భాను ప్రకాష్ గారికి ఒక న్యాయం, అమర్నాథ్ గారికి ఒక న్యాయం, చింతమనేని గారికి ఒక న్యాయం, అమర్నాథ్ గారికి ఒక న్యాయం. బాలే ఉందండి మీ పాలన మాత్రం. ప్రతిదీ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. అంత తొందరగా పడ్డ దెబ్బ మర్చిపోయే రకం కాదు రాష్ట్ర ప్రజలను మరొకసారి మీకు గుర్తు చేసుకుంటూ, ఖచ్చితంగా 29లో దీనికి తగ్గ మూల్యం మీరు చెల్లించుకుంటారు. అక్క ఒకసారి మల్లేశ్వరి గారు మాట్లాడేసారు. మీరు ఒక్కసారి